వెల్కమ్ టు పీడీటీవీ. మనతో పాటు వైసీపీ నేత మాతిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే వెంకట్ గారు, మీకు పీడీటీవీ వీక్షకులకు. ఈ మధ్యకాలంలో చంద్రబాబు కొన్ని వ్యాఖ్యలు చేశారు తిరుపతి లడ్డు పైన. నెయ్యికి బదులు జంతువుల కొవ్వులు వాడారని. దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించిన అంటే వెంకటేశ్వర స్వామిని, అదే వెంకటాద్రి క్షేత్రాన్ని మించినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ ప్రపంచంలోనే మరొకటి లేదంటే, ఈ విశ్వంలోనే మరొకటి లేదనేది ఒక నానుడి అండి. ఆ యొక్క నానుడికి కళంకం తెస్తూ ఏదైతే కోట్లాది మంది హిందువులే కాదండి, వెంకటేశ్వర స్వామి ఆరాధకులు అనేవారు ముస్లిమ్స్ లో ఉన్నారు, క్రైస్తవుల్లో ఉన్నారు, ఆ సర్వ మతాలలో కూడా ఉన్నారు. ఇలాంటి వారందరినీ కూడా వారి యొక్క మనోభావాలను దెబ్బతీసినటువంటి దుర్మార్గపు చరిత్ర ఎవరికైనా ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే రాజకీయ ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారాల్సినటువంటి అవసరం లేదండి. ఈ స్థాయిలో దిగజారారంటే కేవలం అది ఆయన యొక్క రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం అనేది అర్థమైపోతాం. ఇక్కడ రాజకీయంగా వాడుకోవాల్సిన నీడేం ఉంది సార్? అక్కడ మనకి ఇప్పుడు వాళ్ళకి నీడేం ఉంది సార్? ఆల్రెడీ ఎన్డీఏ ప్రభుత్వానికి 164 సీట్లు వచ్చాయి. వాళ్ళకి చాలా భయం ఉందండి. ఏమండి, ఇక్కడ మంచి క్వశ్చన్ వేశారు మీరు. 100 రోజుల్లో వాళ్ళు చేస్తామని చెప్పినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి. ఏదైతే సూపర్ 6 అన్నారు, సూపర్ సిక్స్ మొత్తాన్ని కూడా గాలిలోకి పెట్టేశారు. ఏ ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు టాపిక్ డైవర్షన్ కోసం, మీరు గమనించారో లేదో, 100 రోజుల ఫంక్షన్ కూడా కార్యక్రమంలోనే అన్యాపదేశంగా అన్నట్లుగా తన లోపల ఉన్నటువంటి కుళ్ళు వేషాన్ని మొత్తాన్ని కూడా ఆయన బయట పెట్టుకున్నారు. ఇక్కడ పూర్వపరాల్లోకి మనం వెళ్లకుండా స్వామి వారి యొక్క శాంటిటీని, శ్రీవారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాలను, విశ్వాసాల మీద దెబ్బ కొట్టారు ఇంత అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. నిన్నటి వరకు రెచ్చిపోయారండి. ఒక వ్యభిచార మీడియా పనిచేస్తా ఉంది అనకూడదు, కానీ ఈ పదాలు వాడాలంటే కొంచెం బాధాకరంగా ఉంది. అయితే వాళ్ళు ఏదైతే పంది మాంసము, గొడ్డు మాంసము అనే పదాలను శ్రీవారిని ఉద్దేశించి వాడినప్పుడు మనం వాడే మాటలు చిన్న మాటల కిందే వస్తాయి. వాళ్ళు ఆ వ్యభిచార మీడియా ఏదైతే ఉన్నదో ఎంత దుర్మార్గంగా ప్రవర్తించిందంటే, చంద్రబాబు నాయుడు గారు కడానా అన్నారు. కడాన జంతు కొవ్వు, పంది కొవ్వు శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో ఉన్నట్టుగా తేలింది అన్నారు. ఎక్కడ తేలిందండి? వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి, వాళ్ళు పంపించినటువంటి ఆ రిపోర్ట్లోనే నాట్ అడల్టరేటెడ్, సస్పిషియస్ అడల్టరేటెడ్, అంటే ఏదైనా అడల్టరేషన్ జరిగిందా అనేటటువంటి సందేహాలు ఉన్నాయి, ఆ సందేహం నివృత్తి కావాల్సి ఉంది అన్నారు. సందేహాలు ఉన్న కారణంగా వాటిని బయటకు వెనక్కి పంపించేశారు. వాటిని స్వామివారికి అటు లడ్డూలో కానీ నైవేద్యంలో కానీ వినియోగించలేదు అని చెప్పేసి ఈరోజు ఆంధ్రజ్యోతి ఒప్పుకుంది. ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు మరి? లడ్డూలో ఏది ట్యాంకరు అన్లోడ్ అవుతున్నటువంటి ట్యాంకర్ నుంచి కాదు శాంపుల్ తీసుకుంది, తిరస్కరించినటువంటి ట్యాంకర్ నుంచి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ అవి ఎక్కడ భయపడ్డారంటే, నిన్న
సాయంత్రం నుంచి సినారియో మొత్తం మారిపోయిందండి వెంకట్ గారు. ఆ, ఎందుకు మారిపోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రధానమంత్రి గారికి నేరుగా లేఖ రాశారో, ఒక కాలుగాలిన పిల్లి మాదిరి, ఒక పులిని చూసి భయపడేటటువంటి జింక మాదిరి మారిపోయాడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఆ ప్రెస్ మీట్లో కూడా ఫ్రస్ట్రేషన్ చూడండి. ఎంత బరి తెగింపు లేకపోతే ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తాడు అని చెప్పేసి ఆయన అడిగాడు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే ఇప్పుడు జగన్ గారు లేఖ రాశారు, మీరు లేఖ రాశారు కాబట్టి ప్రవర్తిస్తే భయపడే, మీరు బరి తెగించి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఏదైతే విశ్వాసాల మీద దెబ్బ కొట్టాలని చూశారో, మీరు బూట్లతోటి పూజలు చేస్తారు, మీరు బూట్లను ధరించి వెంకటేశ్వర స్వామి పట్టాలను ముట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు అన్యమతస్థుడైనప్పటికీ కూడా ఏ రోజున కూడా తిరుమల చెప్పులతో ఆయన ఎక్కల, చెప్పులు లేకుండా తిరుమల ఎక్కినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే ప్రధానమంత్రికి నేరుగా లేఖ రాశారో, ఆ లేఖ ద్వారా అన్ని రాజకీయ పార్టీలకు కూడా ఆ కాపీలను పంపించారో, చంద్రబాబు నాయుడు అనేటటువంటి జిత్తుల మారి రాజకీయవేత్తకు నా రాజకీయం వికటించింది అనేటటువంటి భయం పట్టుకుందండి. అందుట్లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, ద ఫస్ట్ హ్యాబిచువల్ లయర్, అంటే అబద్ధాలు చెప్పటమే అలవాటుగా పెట్టుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ చంద్రబాబు నాయుడు గారిని కాస్త మందలించండి అని ప్రధానమంత్రి గారికి విన్నవించుకున్నారు. అఫ్ కోర్స్ ప్రధానమంత్రి గారు ఆ పని చేయలేకపోవచ్చు. ఎందుకు చేయలేరంటే, ఆయన ఆ పార్టీ ఆయన కాదు. ప్రధానమంత్రి అధికారాలు ప్రధానమంత్రికి ఉంటాయి, ముఖ్యమంత్రి అధికారాలు ముఖ్యమంత్రికి ఉంటాయి. ప్రధానమంత్రి ముఖ్యమంత్రిని ఆదేశించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ ఒక ప్రశ్న సార్, ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు చంద్రబాబు గారు రాజకీయ లబ్ధి కోసమే చేస్తే హిందువుల మనోభావాలు దెబ్బతినే రీతిలో ఉంటుంది కదా. ఇప్పుడు చంద్రబాబుకి ఆ ప్రూఫ్ లేకుండా అనకపోయి ఉండొచ్చు కదా, ఇక్కడ ప్రూఫ్ ఉండింటది కదా చంద్రబాబు దగ్గర. మనోభావాలు నేను హిందువుని, జన్మతః క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి, కాబట్టి నేను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారు అనుకున్నాడు. ఎక్కడో మధ్యప్రదేశ్లో బీజేవైఎం కార్యకర్తలు హడావుడి చేశారు తప్ప, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పిల్లల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి ఎవ్వరు కూడా చంద్రబాబు వ్యాఖ్యల్ని నమ్మలేదు. దాంతో అతనికి ఒక భయం అనేది ఏర్పడింది. దాంట్లో సూటిగా రెండవ ప్రశ్న ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని అడిగినటువంటి రెండవ ప్రశ్న, ట్రూత్ షుడ్ కమ్ అవుట్, నిజం బయటకు రావాలి అన్నారు. ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి పార్టీలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తాయి. అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏ విధమైన విచారణ అక్కర్లేదన్నట్టుగా, సిబిఐ విచారణ అక్కర్లేదన్నట్టుగా తానేదో సిట్ వేస్తానంటాడు. సిట్టు ఈ రోజున కొత్తగా వేశావు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తాము అపచారం చేశామని చెప్పేసి ముందు చెంపలు వేసుకొని సిట్ వేయాలి. ఎందుకంటే ఆ రిపోర్టు ప్రకారము వ్యాఖ్యలు చేశారు మీరు. ఆ రిపోర్టులో సస్పిషియస్ అన్నారే కానీ నిర్ధారణ కాలేదు. నిర్ధారణ కాకుండా నిర్ధారణ అయినట్టుగా మీరు వ్యాఖ్యలు చేశారు. దాని మీద మరి ఆయనేమో ఏది పశ్చాత్తాప దీక్ష అంట, అవును సార్, దీక్ష కూడా మొదలు పెట్టారు ఈ రోజు, యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మాట్లాడారు. మరి దీని అర్థం ఏంటి? ఈ రోజున మళ్ళీ సిట్టు వేస్తున్నారు అంటే మీరు ఏదైతే ఆరోపణలు చేశారో, మీరు ఏదైతే నమ్మారో
మీరు ఏదైతే అక్కడ కల్తీ జరిగిందని అన్నారో అది నిజం కాదు అని మీరు అంగీకరించినట్టే కదా. మీరు చేసినటువంటి ఎలిగేషన్స్ మీద మీరు విచారణ వేసుకోవటం ఏంటి? ఏడా నమ్మశక్యమైంది అనేది? మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, మీలో నిజాయితీ ఉంటే, మీలో డెమోక్రసీ పాళ్ళు ఏమన్నా 0%, ఒక 1-2% అయినా కానీ ఉంటే మీరేం చేయాలి? దీని మీద సిబిఐ విచారణ అడగాలి. సిబిఐ విచారణ ప్రతిపక్షాలు అడుగుతుంటే మేము సిట్టేస్తాం. మీరు సిట్టేస్తే ఏం చేస్తారు? సిట్టు ముఖ్యమంత్రి గారి నోటి వెంట ఒక మాట వచ్చిందంటే ముఖ్యమంత్రి గారి మాట ప్రకారం పోతారు అధికారులంతా కూడా. ముందేమన్నారు? ఆయన కొత్తగా నియమించబడినటువంటి ఈవో గారు ముందుగా కేవలం అదేది వనస్పతి మాత్రమే కల్తీ అయిందన్నారు. తర్వాత ముఖ్యమంత్రి గారి స్టాండ్ తెలుసుకున్న తర్వాత ఏమన్నారు? జంతువులతో కూడా కలిసి తిందని చెప్పేసి కొత్తగా చెప్పేశారు ఆయన. శ్యామలరావు గారు ఏదో సబ్జెక్ట్. ఎవరు ముఖ్యమంత్రి ఆరోపణ చేసిన తర్వాత ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నడుచుకుంటారు. ముఖ్యమంత్రి చెప్పినట్టుగా నడుచుకునేటటువంటి వాళ్ళ చేత మీరు విచారణ చేయించేది ఏంటి? ఇక్కడ అర్థం కాని విషయం సార్, జగన్మోహన్ రెడ్డి గారు మూడో అంశం ఏంటంటే, వెంకట గారు మూడో అంశం, ఇది చాలా ముఖ్యమైన అంశం అండి, ప్లీజ్ పడద్దు. ఓకే సార్. ఏంటంటే జూలై 9న రిపోర్టు అది టెస్ట్కి పంపించారు. జూలై 16న రిపోర్ట్ వచ్చింది. మరి ఆగస్టు సెప్టెంబర్ మొత్తం కూడా ఏం చేస్తున్నారు? 100 రోజుల కార్యక్రమంలో మాత్రమే ఎందుకు బయటపడ్డారు? ఈ 2 నెలలుగా అది కానీ నిజమైతే, నిజమని కానీ మీరు నమ్మి ఉంటే ఎందుకు వెంటనే తక్షణ చర్యలు తీసుకోలేదు? అంటే ఈ లోపుగా మ్యానిపులేట్ చేయొచ్చులే అనుకున్నారా? అడల్టరేటెడ్, మేబీ ఆల్టర్డ్ అనుకుంటున్నారు ప్రజలు. అంటే అడల్టరేటెడ్ సర్వీసులను కూడా ఆల్టర్ చేశారేమో. మీరే పంది కొవ్వు, గొడ్డు కొవ్వు యాడ్ చేసినటువంటి పాలను తీసుకెళ్లి కొత్తగా ఇచ్చారేమో. అంతే కదా. అంటే ఈ అనుమానాలు అయితే ఉన్నాయంటారా? ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, నాలుగో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇది భక్తుల విశ్వాసాలకు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు అంటే భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం. ఈ రోజున మా శ్రీమతి రాజకీయాలు తెలియవు ఆమెకి. ఆమంటుంది ఇంకేం వెళ్తాం తిరుపతి వెళ్ళి అదేదో మా తినాలంటగా ప్రసాదం, వద్దులే తిరుపతి అనే మాట వచ్చేసింది. ఇలా ఎంతమంది నోటి వెంట వస్తుంది? కాబట్టి ఖచ్చితంగా విచారణ జరిగి తీరాల్సిందే. చంద్రబాబు వేసేటటువంటి సిట్టుల వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. సిబిఐ ద్వారా లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా ఆ యొక్క శాంపిల్స్ని ఖచ్చితంగా హై లెవెల్ సైంటిస్ట్ చేత, ఫుడ్ సైంటిస్ట్ చేత ఖచ్చితంగా ఆ శాంపిల్స్ని టెస్ట్ చేయించాలి. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, అవి వాడలేదు అని మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, రిజెక్ట్ కాబడినవి అని. వాడారు అని ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. మరి వాడి ఉంటే ఈ 2 నెలల నుంచి ఏ గుడ్డి గాడిద పళ్ళు దవ్వుతున్నారు అని ప్రజలు అడుగుతా ఉన్నారు. అది ప్రజల్లో అనుమానాలు చాలా రావాలంటే భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోవాలి. కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ జోక్యం చేసుకొని ఖచ్చితంగా దీని మీద విచారణ చేయాలి, నిగ్గుదేల్చాలి. సిబిఐ విచారణ జరగాలి, లేదా సిట్టింగ్ జడ్జి విచారణ జరగాలి. సిబిఐ కానీ సిట్టింగ్ జడ్జి కానీ ఏది ఫుడ్ సైంటిస్టుల యొక్క ప్రామాణికాలనే ఈ యొక్క విచారణకు ఆధారాలుగా తీసుకోవాలి. అప్పుడే ప్రజలకు వాస్తవాలు వెల్లడవుతాయి. అంటే ఇది మొత్తం రాజకీయ లబ్ధి కోసం చేశారంటారా? నిజంగానే అందుట్లో అనుమానమే ఉందండి.
ఇక్కడ ఆరోపణ చేసి గుడ్డగాల్చి నెత్తినేయటం అనేది అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ లేఖలో రాసిన విధంగా హ్యాబిచువల్ లయర్ అతను అబద్ధాలు చెప్పటమే. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా గతంలో అన్నారు, చంద్రబాబు నాయుడు గారికి మునిశాపం ఉంది, నిజం చెబితే తన తల ఒక్కలైపోతుందని. ఆ మునిశాపం అతనికి ఉన్నదనేటటువంటి భయంతో అతను ప్రవర్తించవచ్చు. ఎందుకంటే ఆయన కుమారుడైనటువంటి లోకేషే చెప్పాడండి, ముఖ్యమంత్రులు ఏం దీంట్లో ఉండరు, వాస్తవాల్లోకి వెళ్తే లోకేష్ చిన్నవాడైనా సరే లోకేషే కరెక్ట్గా మాట్లాడాడు నా దృష్టిలో. ఎందుకంటున్నానంటే ఈ మాట, దానికి ఒక బోర్డు ఉందండి, ఒక వ్యవస్థ ఉందండి. చెప్పాల్సింది ఇప్పుడు అటానమస్ బోర్డు అది. ఇక్కడ మామూలు ఎండోమెంట్ అధికారులకి ఏ గుడి మీద అయినా సరే పెత్తనం చేయొచ్చు. కానీ ఎండోమెంట్ అధికారులకి తిరుమల గుడి మీద పెత్తనం ఉండదు. మీరు ఎంక్వైరీ చేసుకోండి కావాలంటే. అవును సార్, అవును సార్. అటానమస్ అది. ఎండోమెంట్ అధికారి మనకు ఫోన్ చేస్తే శ్రీశైలంలో మనకు బ్రహ్మాండంగా వసతిస్తారు, దర్శనం చేపిస్తారు. కానీ అదే ఎండోమెంట్ అధికారి తిరుపతి దేవస్థానానికి ఫోన్ చేయలేడు. ఎందుకంటే చేసే అధికారం అతనికి లేదు, చేసే అధికారం కూడా అతనికి లేదు. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క అంశాన్ని వివాదం చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా శిక్షార్హుడు. ముందు విచారణ సిబిఐ ద్వారా విచారణ జరగాలి. విచారణ పూర్తయ్యేంత వరకు అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇక్కడ ఒక సోషల్ మీడియాలో ఒక వైరల్ అయితే, సనాతన హిందువుగా మా యొక్క విన్నపం అది. ఓకే, సోషల్ మీడియాలో అయితే ఒకటైతే వైరల్ అవుతుంది సార్. ఇప్పుడు జగన్ క్రిస్టియన్ కాబట్టి అలాంటి పని చేశారు అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీరేమంటారు దానికి సమాధానం? అందుట్లో అనుమానం ఏముందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూసుకోండి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన దీక్ష చేస్తున్నాడు అండి, పశ్చాత్తాప దీక్ష, ప్రాయశ్చిత్త దీక్ష. అంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి కూడబలుపుకొని అబద్ధం చెప్పాము, శ్రీవారి మీద అన్యాయమైనటువంటి అబండాలు వేసాము, ఆయన ప్రతిష్టను దిగజార్చాము, కాబట్టి ఈ 11 రోజులు నేను ప్రాయశ్చిత్త దీక్ష చేస్తాను స్వామి, నన్ను నా యొక్క దత్త తండ్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, మా ఇద్దరిని కాపాడు తండ్రి అనేటటువంటి దీక్ష. ఎందుకంటే ఆ దీక్షలో కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఖర్చులతో వెంకటపాలెంలో కట్టినటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో దీక్ష చేసిన అర్థం ఉండేది. ఆ దీక్షను ఎక్కడ చేస్తున్నారు? వీళ్ళిద్దరికీ అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏమో ఏకంగా ఉండటానికి ఇల్లు ఇచ్చాడు ఆ లింగమనేని. మరి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారికి ఏమో ఆఫీస్ కట్టుకోవడానికి 2 ఎకరాల స్థలం ఇచ్చాడు ఆ లింగమనేని. ఆ లింగమనేని కట్టించినటువంటి వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఈయన దీక్ష చేస్తున్నాడు. ఇక్కడ అర్థం కావట్లేదా మీకు? ఇది రాజకీయ డ్రామా అని. ఇప్పుడు రాజకీయ డ్రామా అయితే ఒకవేళ వాళ్ళకి నెక్స్ట్ ఇది నిజం కాదు అని తేలితే వాళ్ళ అతి విశ్వాసం అండి. మేము ఏది చెప్పినా నమ్ముతారు. మరి ఇప్పటికే అదే కదా, 2 రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ముఖం మాడిపోయింది, ఫ్రస్ట్రేషన్ తోటి రగిలిపోయాడు. ప్రధానమంత్రికే లేఖ రాస్తాడా అన్నాడు, సీజే గారికే లేఖ రాస్తాడా అన్నాడు. ప్రధానమంత్రికి లేఖ రాయటం ఏంటండి? సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో పిల్లు వేశారు. దీంతో చంద్రబాబు నాయుడు గారు ఇంకాస్త దిగజారిపోయారు, ఇంకాస్త భయపడిపోయి వణికిపోతా ఉన్నారు. వైవి సుబ్బారెడ్డి గారు హైకోర్టులోనే కాకుండా మరలా సుప్రీంకోర్టులో కూడా మళ్ళా పిటిషన్ వేశారు. దీంతో ఇంకాస్త భయపడిపోయి వణికిపోతా ఉన్నాడు. ఆ తర్వాత మరొక మాజీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఇప్పుడు ఇంకొక 10 నిమిషాల్లో బహుశా అక్కడ శ్రీవారి ముందు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదని, మీలో ఎవరైనా సరే వచ్చి జరిగిందని చెప్పేవాళ్ళు ఉంటే రమ్మని చెప్పి సవాలు విసిరారు. ఈ యొక్క ముప్పేట దాడితోటి
చంద్రబాబు పవన్ కళ్యాణ్లకి నోళ్లకు తాళాలు పడ్డాయి. ప్రజలకు సమాధానం చెప్పుకోలేనటువంటి దయనీయ స్థితికి వారు చేరుకున్నారు. ప్రజల చేతిలో కూడా శిక్షించబడతారు. దేవదేవుడు శ్రీనివాసుడు ఆయన యొక్క మహిమ ఉన్నది కాబట్టే వీళ్ళు ఇంతటి అబద్ధం చెప్పినటువంటి ఈ సమయంలోనే ఖమ్మం జిల్లాకు చెందినటువంటి ఒక మహిళ తాను కొన్నటువంటి కళ్యాణం లడ్డులో గుట్కా ప్యాకెట్ ఉందని చెప్పేసి పబ్లిక్గా చెప్పడం జరిగింది. వెంకటేశ్వర స్వామి మహత్యం అంత తేలిగ్గా ఉండదండి, ఖచ్చితంగా బయటపడుతుంది. ఈ స్వామి నా చేత చెప్పించాడు స్వామి అని చెప్పాడే చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద అబద్ధాన్ని. ఎందుకంటే హ్యాబిచువల్ లయర్గా అతనికి ఉన్నటువంటి అబద్ధాల్లో చెప్పేటటువంటి ప్రావీణ్యాలు అతను చెప్పాడు. అరే నువ్వు నా పట్ల ఇంత అబద్ధాలు చెప్తావని వెంకటేశ్వర స్వామి వెంటనే ఆ మహిళ చేతిలో ఉన్నటువంటి లడ్డులో గుట్కా ప్యాకెట్ని బయట పెట్టారు. అది అంత గొప్ప మహత్యం స్వామివారి మహత్యం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.